నమస్తే బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. SMS-2 మిషన్ 2 లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మిషన్ 2 లో ఆయిల్ లీక్ అయి మంటలు అంటుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. SMS-2 మిషన్ 2 లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మిషన్ 2 లో ఆయిల్ లీక్ అయి మంటలు అంటుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ లైన్ లో అందిస్తారు. అనురాధ, గుడ్ మార్నింగ్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? అధికారులు ఇప్పటి వరకు ఏమైనా ప్రాథమిక అంచనాకు వచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-2 మిషన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమై వెంటనే మంటలు ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ స్టీల్ ప్లాంట్ లో ఏదైతే ఉత్పత్తి కేంద్రం ఉంటుందో అక్కడ వేస్ట్ వైర్లు అంటే ఒక వేస్టేజ్ వైర్లు అనేది అక్కడ పెట్టడం జరిగింది. దానికి అనుకోకుండా నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం అయితే అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేశారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం ఈ ఘటనలో జరగలేదు. అయితే ఆస్తి నష్టం ఏమైనా సంభవించిందా అనే దాని మీద ప్రస్తుతం అధికారులు ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు చేరుకొని ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఎంత మేరకు నష్టం కలిగింది అనే దాని మీద అంచనాలు అయితే వేస్తున్నారు. అక్కడ కార్మికులు కూడా ఎటువంటి గాయాలు కానీ ఏమీ కానీ కాలేదు. ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఉద్యోగం తీసుకుంటారు. చాలా చిన్న ప్రమాదంగానే దీన్ని చెప్పొచ్చు. అయితే వేస్ట్ మెటీరియల్ అక్కడ ఉండడంతో ఆ మెటీరియల్ మీద నిప్పు రవ్వలు తుల్లిపడి అంటే లిక్విడ్ ఐరన్ అనేది అక్కడ ఉంటూ ఉంటుంది. దాని నుంచి షిఫ్ట్ చేసే క్రమంలో అది కొంత పడి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. వెంటనే వాటిని అదుపు చేశారు కాబట్టి ప్రమాద స్థితి ఏమీ లేదు అన్నది ప్రధానంగా మనకి స్టీల్ ప్లాంట్ వంట అధికారులను చూస్తున్న సమాచారం. రైట్ అనురాధ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.